నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. పిఠాపురంలో అంతర్యుద్ధాలు నడుస్తూనే ఉన్నాయా? అటు టీడీపీ వర్మ కేడర్ కావచ్చు, ఇటు జన సైనికులు తగ్గేదేలే అంటూ నిత్యం ఏదో ఒక ఇష్యూలో తగులు ఆడుకుంటూనే ఉన్నారా? పిఠాపురం నివురుగప్పిన నిప్పులానే ఉందా? ఈ ప్రశ్నలకు ఖచ్చితమైన సమాధానాలు ఎవరి నోట విన్నా కూడా అవుననే వినబడుతున్నాయి. అక్కడ గ్రౌండ్ లెవెల్లో చూస్తే కనుక ఒకళ్ళపై ఒకళ్ళు మాటల తూటాలు కానీ, వివాదాలు కానీ, ఆధిపత్య పోరు మధ్య ప్రతి చిన్న విషయంలో కూడా పిఠాపురం నియోజకవర్గంలో ఎప్పుడూ ఏదో ఒక చోట ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంది. మరి సమీప భవిష్యత్తులో ఈ వివాదాలు కాస్త పరస్పర దాడుల వరకు వెళతాయా అనే డౌట్ కూడా లేకపోలేదు. అక్కడ అసలు పిఠాపురంలో ఇంత జరుగుతున్నా సీఎం చంద్రబాబు నాయుడు, అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు మెదపట్లేదు, ఎందుకు పట్టించుకోవట్లేదు, ఎందుకు ఈ విషయంపై దృష్టి సారించట్లేదు అని స్థానిక కార్యకర్తలంతా క్వశ్చన్ చేస్తున్నారు. సరే, పాలనలో తలమునకలైపోయి ఉండొచ్చు, ఇంకా ఎన్నో విషయాలు వారికి ముఖ్యం కావచ్చు. అయితే ఈ విషయం కూడా ప్రధానమైన ముఖ్యమైన విషయంగానే భావించి ఖచ్చితంగా దీనిపై ఒక లుక్ వేయాలనేది అక్కడ ఉన్న లోకల్ కేడర్ అనుకుంటున్న విషయం. అంతేకాదు, సాక్షాత్తు డిప్యూటీ సీఎం స్వంత నియోజకవర్గాన్ని ఇలా వదిలేస్తే ఎలా అనేటువంటి మరో వాదన కూడా వినబడుతోంది. ఇదిలా ఉంటే ఈ ఆధిపత్య పోరులో భాగంగా పిఠాపురంలో డిప్యూటీ సీఎం జనసేనాని పవన్ కళ్యాణ్కు చెక్ పెట్టడానికి టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ వ్యూహం రచిస్తున్నట్లుగా తెలుస్తోంది. పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ విజయం కోసం ఫుల్గా వర్క్ చేసిన కనీసం అవిశ్వాసాన్ని, ఆ ఇదిని జనసేన చూపించట్లేదంటూ వర్మ ఆల్రెడీ తనలో తాను రగిలిపోతున్నారు. దీనికి తోడు ఇటీవల పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు చేసిన కామెంట్స్ కావచ్చు, మరి కామెంట్స్కి సంబంధించి వేడి మీద ఉన్న వర్మపై ఆజ్యం పోసినట్టయింది. మరి ఈ నేపథ్యంలో వర్మ ప్రజల్లో విస్తృతంగా తిరగాలని ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. సొంత నియోజకవర్గంలో పట్టు సాధించడం ద్వారా అఫ్కోర్స్ ఆయనకు చాలా పట్టుంది. ప్రజలతో నేరుగా సంబంధం లేని పవన్కు చెక్ పెట్టాలని వర్మ చాలా ప్లాన్డ్గా, అంటే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారనే తెలుస్తోంది. నియోజకవర్గంలో ఉన్నటువంటి కుమరగిరిలో రీసెంట్గా ఆయన పర్యటన జరిపారు. వైసీపీ హయాంలో కాకినాడ నియోజకవర్గ ప్రజలకు అక్కడ ఇంటి స్థలాలు ఇవ్వాలని అనుకున్నారని, కానీ ఆ పట్టాలన్నింటినీ, అంటే ఆ ఇంటి స్థల పట్టాలన్నింటినీ రద్దు చేస్తామని వర్మ సంచలన ప్రకటన చేశారు. తమ నియోజకవర్గంలోని స్థలాన్ని ఇతరులకు ఇవ్వడాన్ని అంగీకరించేది లేదంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. మరి ఇదే విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు లేఖ రాశాను నేను, దాన్ని ఆయన కలెక్టర్కు పంపారని కూడా వర్మ చెప్పుకురావడం జరిగింది. మరి తద్వారా వర్మ అయితే పిఠాపురం నియోజకవర్గంలో సొంత ఇమేజ్ను పెంచుకునే ప్రయత్నాల్ని మొదలు పెట్టేశారు. వర్మకు అదృశ్య శక్తిలా, చాప కింద నీర్లా టీడీపీ అధిష్టానం కూడా బ్యాక్గ్రౌండ్లో సపోర్ట్ ఇస్తూ ఉందనే ప్రచారం కూడా కాకినాడ జిల్లా వ్యాప్తంగా జరుగుతూ ఉంది. అయితే ఇటీవల పిఠాపురంలో వర్మ వర్సెస్ జనసేన అన్నట్టుగా రాజకీయం అయితే నడుస్తూనే ఉంది. వర్మ అంటే జనసేన నాయకులు నిప్పులు చెరుగుతున్నారు. ఇక రానున్న రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేనకు మద్దతు ఇవ్వకూడదని, ఆ పార్టీకి వ్యతిరేకంగా ఏ రకంగా పోటీ చేసినా తనే గెలవాలనే ముందు చూపుతోనే వర్మ ఇప్పటి వ్యవహారం కూడా నడుస్తోందనే చర్చ అయితే జరుగుతోంది. కాకినాడ వాసులకు తమ నియోజకవర్గంలో ఇచ్చిన ఇంటి స్థలాల్ని రద్దు చేస్తామని ప్రకటించడం ద్వారా కూడా అక్కడ జనసేన దెబ్బతీయొచ్చని వర్మ అభిప్రాయంగా కనిపిస్తోంది మనకి. ఎందుకంటే కాకినాడ ఎంపీగా జనసేన నాయకుడు పవన్కు అత్యంత సన్నిహితుడైన ఉదయ్ గెలుపొందారు మనకు తెలుసు. మరి వర్మకు ఉదయ్తో మొదలైనటువంటి ఆ గొడవ చినికి గాలివాన్లా చివరికి మెగా బ్రదర్స్ వరకు దారితీస్తోంది. అందుకే ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్న చందంగా తనకు గిట్టని జనసేన నేతలందరినీ కూడా దెబ్బతీయడానికి వర్మ భారీ స్కెచ్ వేశారు. దాన్ని ఆల్రెడీ ఆచరణలో పెట్టడమే కాకుండా జనసేనకు భవిష్యత్తులో ప్రమాదం పొంచి ఉందనే హెచ్చరిక కూడా పంపిస్తున్నారు వర్మ సైడ్ నుంచి. ప్రస్తుతానికి నియోజకవర్గంలో విస్తృత పర్యటనలు చేస్తూ తన పట్టు నిలుపుకునే ప్రయత్నాలు అయితే చాలా యాక్టివ్ చేశారు వర్మ. అయితే దీనికి సంబంధించి అటు టీడీపీ కానీ ఇటు జనసేన అధిష్టానాలు ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో, ఎలాంటి స్టెప్స్ తీసుకుంటాయో వేచి చూడాలి. ఇంతకు మించి తాత్సారం చేస్తే జరగాల్సిన నష్టం జరిగిపోక తప్పదనే మాట కూడా విశ్లేషకుల నుంచి మనకు వినబడుతోంది. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ పరిణామాలన్నీ చూస్తే కనుక మనకి ఖచ్చితంగా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి మొత్తం కాకినాడ వైపు మొత్తం అంతా కూడా అక్కడ చూస్తే కనుక
ప్రతి ఏరియా అంటే ఏరియా వైజ్ మనం చూసినా కూడా ప్రతి చిన్న విషయంలో తగులాడుకుంటూనే ఉన్నారు. అటు జన సైనికులు కావచ్చు, ఇటు వర్మకి సంబంధించినటువంటి కేడర్ కావచ్చు. ఈ విధంగా వర్మ అయితే మాత్రం నియోజకవర్గంలో విస్తృత పర్యటనలు చేస్తూ తానేంటో నిరూపించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరిది ఎంతవరకు దారితీస్తుందో అంతవరకు ఇటు సీఎం చంద్రబాబు నాయుడు, ఇటు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఏం చేయబోతున్నారో కూడా చాలా ఆసక్తికరంగా మారింది.